వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ప్రభుత్వ విధానాలతో ఇవన్నీ సాధ్యమన్న సీఎం. నేడు వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్న చంద్రబాబు. సీఎంకు స్వాగతం పలికేందుకు పూలు సిద్ధం చేస్తున్న రాజధాని రైతులు. ఎమ్మెల్సీలుగా నవీన్ కుమార్, తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని సమాచారం. ఒక్కో జిల్లాలో 1 లేదా 2 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ లేదా 18వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. లక్ష్మి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లో జిల్లా పర్యటనలకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయాలి అని రేవంత్ రెడ్డి భావించారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇటువంటి గత తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి అభివృద్ధి జరిగింది, వేల కోట్ల పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి అన్ని పనులు ఒకేసారి పూర్తి చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఏ పనిని ఎప్పుడు చేపట్టాలి, ప్రియారిటైజ్ చేసేందుకు, అంటే వాటి ప్రాధాన్యతలను తెలియజెప్పేందుకు రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అయితే వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు జరగటము, ఎన్నికల కోడ్ రావడంతో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో జిల్లా పర్యటనలకు వెళ్తే బాగుంటుంది అన్న యోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో కనీసం 2 రోజుల పాటు అక్కడే మకాం వేసి కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారులు, అంటే అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా జిల్లా పురోగతిని తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలకు ప్లాన్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఆగస్టు మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి తెలంగాణ ఈ స్థానిక ఎన్నికలలోపే జిల్లా పర్యటనలో పూర్తి చేయడం ద్వారా అటు అధికారుల్లో ఇటు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ప్రభుత్వానికి
ఆ, ఆ, కత్తి మీద సాముగా మారింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా స్థానిక ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా సర్పంచులు లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాభివృద్ధి కోసం వెచ్చించారు. ఆ బిల్లులు ఇప్పటికీ కూడా సర్పంచులకు అందలేదు. వాళ్ళ పదవీ కాలం ముగిసినా కూడా చాలా మంది సర్పంచులు, వేల సంఖ్యలో సర్పంచులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల్లో వీలైనంత తొందరగా గ్రామ స్థాయిలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులను కూడా క్లియర్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు నేరుగా రేవంత్ రెడ్డి జిల్లాలను పర్యటిస్తారు. దాంతో పాటు 1-2 రోజుల్లో కేబినెట్ సమావేశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15 లోపు రైతులు తీసుకున్న 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది, హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ విధి విధానాల ఖరారు కోసం కేబినెట్ ఈ నెల 15 అంటే ఎల్లుండి లేకపోతే 18వ తారీఖు ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజున కేబినెట్ సమావేశం నిర్వహించాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీలకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్చించనుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ లోక్సభ ఈ నెల 24 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ కొత్త లోక్సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ బడ్జెట్ కు అనుగుణంగా తెలంగాణలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలపై కూడా ప్రభుత్వం కసరత్తు జరిపే అవకాశాలున్నాయి. అంటే ప్రధానంగా ఈ నెలలో ఒక 2 ముఖ్యమైన ఘట్టాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతుంది అని చెప్పాలి. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు అయితే, రెండోది కేబినెట్ సమావేశము, అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చలు జరుపుతారు. లక్ష్మి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం ఆయన చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్త్రంపై పెట్టనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు 2వ సంతకం పెట్టనున్నారు. పింఛన్ పెంపు సవరణ దస్త్రంపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రంపై 4వ సంతకం చేయనున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ నైపుణ్య గణనపై చంద్రబాబు 5వ సంతకం పెట్టనున్నారు.
సీఎంగా ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని అమరావతి రైతులు సిద్ధమయ్యారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పూలు సిద్ధం చేస్తున్నారు. హోటల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. స్టేజ్ పై ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చిన మోదీ మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో చిరు పోస్ట్ పెట్టారు. తనతో తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై మాట్లాడడం చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారన్నారు. కుటుంబ సభ్యులు ప్రత్యేకించి తమ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని మోదీ అభినందించారని చిరంజీవి తెలిపారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ప్రధాని అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకమని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన పెట్టిన ఈ పోస్టును నెటిజన్లు, అభిమానులు షేర్ చేస్తున్నారు. తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి పేర్లను మార్చకుండానే పంపిణీ చేసింది విద్యాశాఖ. ఇప్పటికే 100% పుస్తకాల ప్రింటింగ్ పూర్తయి పంపిణీ కొనసాగుతుంది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలోనూ స్క్రిప్ట్ అధికారులు ఇలాంటి తప్పులనే చేశారు. తప్పులు పదే పదే జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లక్ష్మి, తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్ వివాదంలో కొద్దిసేపటి క్రితమే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా తెలుగు టెక్స్ట్ బుక్ లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిన్న తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా నిన్న పంపిణీ చేయడం జరిగింది. అయితే ఆ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసే క్రమంలో ముందు మాట మార్చకుండా, అంటే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి వీళ్ళ పేర్లను మార్చకుండానే పంపిణీ చేసింది. దీంతో గతంలో అంటే ప్రభుత్వం మారి తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడిచినప్పటికీ, అంటే డిసెంబర్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 6 నెలలు కూడా గడిచిపోయాయి. అంటే ఇప్పటికీ కూడా సీఎం విద్యాశాఖ మంత్రుల పేర్లు మార్చకపోవడంపై కొంత వివాదం నెలకొంది. అంటే గతంలోనూ కూడా ఎస్సీఆర్టీ సాధారణంగా టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ బాధ్యత అంతా కూడా తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే విద్యా పరిశోధన అధికారులు మాత్రం తాము డిసెంబర్ కంటే ముందే ఈ అంతా కూడా ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చాం లాంటి వివరణలు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైనప్పటికీ కూడా అంటే ఎందుకు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు, ఎందుకు మార్చలేకపోయారన్న కోణం కూడా వెలువడుతుంది. అంటే గతంలోనూ కూడా గత ఏడాది సోషల్ స్టడీస్ లో రాజ్యాంగ పీఠికను మార్చి పంపిణీ చేశారు. ఈ ఏడాది టెక్స్ట్ బుక్ లో ముందు మాటలో మంత్రులు, ముఖ్యమంత్రుల పేర్లు మార్చకుండానే పంపిణీ చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిఈఓలకు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ అధికారులందరికీ కూడా పిల్లలకు ఇప్పటికే ఇచ్చిన బుక్లను వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా పంపిణీని కూడా ఆపేయాలని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింది స్థాయి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే తర్వాత ఏం చేయాలనేది కూడా తాము చెప్తామని కూడా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇక ముఖ్యంగా ఇప్పటికే 100% ప్రింటింగ్ అనేది పూర్తయింది. ఇప్పటికే అన్ని స్కూళ్ళకు కూడా చేరుకున్నాయి. అయితే విద్యార్థులు మెల్లమెల్లగా స్కూల్కి వస్తుండటంతో వచ్చిన వారికి వచ్చినట్టు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి అంటే 2023లో మనకి డిసెంబర్ లో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇన్ని నెలలు గడిచినప్పటికీ కూడా పేర్లు మార్చకపోవడం అనే అంశం, అంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందనే ఒక అభిప్రాయము అటు విద్యార్థి సంఘాల్లో కానీ ఇతర విద్యావేత్తల నుంచి వెలువడుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది, నిర్లక్ష్యం చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉండాలి. ఇది మొదటిసారి కాదు, గత ఏడాది కూడా ఇలాంటి తప్పులే చేశారు. కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారి మీద చర్యలు కూడా ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్న ఒక అభిప్రాయం కూడా విద్యార్థి సంఘాల నుంచి వెలువడుతున్నాయి. లక్ష్మి, మొత్తానికైతే విద్యార్థులకి నిన్ననే టెక్స్ట్ బుక్స్ అందరికీ కూడా విజయవంతంగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజే ఆ టెక్స్ట్ బుక్ వెనక్కి తీసుకోవడంతో అటు ప్రభుత్వంకి ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది. లక్ష్మి. ఓకే, రైట్, థ్యాంక్ యూ విశాల్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ముందుగా కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రి భవన్ ఏ బ్లాక్లోని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యాలయ కేంద్రంగా మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈరోజు
బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరం. లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి, ఏ అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమలనాథులు. మరోవైపు క్యాడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ చురకలంటించింది ఆర్ఎస్ఎస్. అబ్కీ బార్ 400 పార్ అంటూ లోక్సభ ఎన్నికలకు ముందు గర్జించిన బీజేపీకి ప్రజలు జలకిచ్చారు. 2014-2019 ఎన్నికల్లో సొంతంగానే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలనాథులు ఈసారి మాత్రం బొక్క బోర్లా పడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన కమలం మాత్రం వారు ఆశించినంతగా వికసించలేకపోయింది. వాస్తవానికి ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం, సీఏఏ బిల్లుకు ఆమోదం, ఇలా పలు కీలక హామీలను నెరవేర్చడం, ప్రపంచ దేశాల సరసన గొప్ప బలీయమైన శక్తిగా భారత్ నిలవడం, అంతరిక్ష రంగంలో దేశ ఘనతలు, ఇలా అనేక అంశాలు లోక్సభ ఎన్నికల్లో తమకు గణనీయంగా లాభం చేకూరుస్తాయని బీజేపీ నేతలు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బొటాబొటీ మార్కులతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్. దీంతో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం రాకుండా, అలకలు లేకుండా వారి డిమాండ్లు తీరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, కీలక నిర్ణయాలు గతంలో మాదిరిగా సులువుగా తీసుకోవడం కుదరదనే చెప్పాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సంస్థాగతంగా మార్పులు, చేర్పులపై దృష్టి సారించింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుని నియమించాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయన చేరారు. దీంతో నడ్డా స్థానంలో వేరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా పదవీకాలం కూడా ఈ నెల 30తో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను త్వరలోనే పూర్తి చేయనుంది కమలం అధిష్టానం. మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుని నియమించే అవకాశం లేకపోలేదు. పైగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతో పాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని భావిస్తోంది కాషాయ పార్టీ. దీంతో అధ్యక్షుడి ఎంపిక ఎంతో అవసరం కానుంది. ఈ విషయంలో ఒకసారి గతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ప్రధాని మోడీ. దీంతో ఈసారి కూడా అలానే ఓ సీనియర్ నేతకు పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది.
అయితే సీనియర్లలో చాలా మంది వరకు ప్రస్తుతం కేంద్రంలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఆలోచన మొదలైంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షుల్ని సైతం నియమించాల్సి ఉంది. ఉదాహరణకు తెలంగాణ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఈటెల కేంద్ర మంత్రి మండలిలోనూ స్థానం ఆశించారు. అయితే బీజేపీ నుంచి గెలిచింది తొలిసారే కావడం, సీనియర్లు రాష్ట్రం నుంచి ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సేవలను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉపయోగించుకోవాలని కమల అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన ఈటెలకు ఈ దిశగా సంకేతాలిచ్చారన్న ప్రచారం సాగుతోంది. బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంతా మజూందార్ సైతం కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బీహార్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఇక హర్యానా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఎదురైన లోక్సభ ఫలితాలతో కమలనాథులు షాక్కి గురయ్యారని చెప్పాలి. దీంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషిని సామాజిక సమీకరణాల్లో భాగంగా తప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా బీజేపీ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోందన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా లోక్సభ ఫలితాలపై గొంతు విప్పింది ఆర్ఎస్ఎస్. బీజేపీ శ్రేణుల అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలొచ్చాయంటూ అభిప్రాయపడింది. నేతలంతా మోడీనే నమ్ముకున్నారని, ప్రజలేమనుకుంటున్నారు అన్న విషయాలను పట్టించుకోలేదంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చింది. క్యాడరే కాదు, ఈ విషయంలో నేతలు సైతం ఇలాగే వ్యవహరించారని చురకలంటించింది. అసలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఖ్కు సంబంధించిన స్వయం సేవకుల సహకారం తీసుకోలేదని, అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్దా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని, మోడీ వల్లే గెలుస్తామన్న నమ్మకంతో క్యాడర్ సరిగా పనిచేయలేదని రాసుకొచ్చారు రతన్. అంతేకాదు, స్థానికంగా ఉన్న నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లివ్వడం, బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లివ్వకపోవడం లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి గల కారణాల్లో కొన్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ రతన్ శార్దా ఈ వ్యాసంలో వివరించారు. మొత్తంగా చూస్తే ఓవైపు మెజారిటీ రాక లోలోన మదరపడుతున్న బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ చురకలు మరింత ఇబ్బందిగా పరిణమించాయన్న మాట వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. నార్త్ బ్లాక్లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టారు. పదవి బాధ్యతల కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలను అనుమతించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష, విద్యారణ్య పీఠాధిపతులు, విద్యారణ్య భారతి స్వామీజీ హాజరై బండి సంజయ్కు ఆశీర్వచనమిచ్చారు. పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు, కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ తన విజయానికి కారకులైన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచి తనను గెలిపించారని అన్నారు. 6 గ్యారంటీల అమలు సరిగ్గా లేదు అని కాంగ్రెస్ ను గెలిపించకుండా తనను గెలిపించారని చెప్పారు. అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నా విజయం ఖరారైంది. అలాగే ముఖ్యమంత్రి గారికి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా జరిగిన ఎలక్షన్లో అదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి పాలమూరు ప్రజానికం మరొక్కసారి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు కేసీఆర్ గారు అడ్డా అని చెప్పి నిరూపించినందుకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వాన్ని అందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణలో 420 హామీలు చెప్పి ఏవైతే 6 హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిరో అదే కాంగ్రెస్ పార్టీని 6 నెలలలో ఆ 6 హామీల అమలు తీరును చూసే నన్ను మహబూబ్ నగర్ నుంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిన రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో అమాయకుల నుంచి తక్కువ ధరలతో భూములను కొట్టేసి సర్కార్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పెద్దలు, కార్యదర్శి అండదండలతో 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగుతుండటంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకొని అమాయకులను కాపాడాలని అక్కడి స్థానికులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయి. ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేశారు. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో వచ్చే సమస్యలను అధిగమించడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ముఖ్యమైన విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలాలు, చెరువులు పొంగి పొర్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా కరెంటు కోతల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో జనం ఇబ్బంది పడితే అధికారులపై చర్యలు తప్పవని పొన్నం హెచ్చరించారు. మరోవైపు నగరంలో శానిటేషన్ లోపించిందని, తన డివిజన్లోనే చెత్త ఎత్తడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మేయర్ వాపోయారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు నివారణ చర్యలు అంశాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశం వాడివేడిగా జరిగింది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్తో పాటు జీహెచ్ఎంసీలోని ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్లు, వీధి కుక్కల బెడద, చెట్లు విరిగిపడటం, శానిటేషన్ వంటి శాఖలపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నీ అద్భుతంగా చేశామని చెబుతున్న వారిపై సీరియస్ అయ్యారు. వాస్తవాలు మాత్రమే చెప్పాలన్నారు మంత్రి. అన్నీ బాగానే ఉంటే జనం ఎందుకు ఇబ్బందులు పడతారని నిలదీశారు. సమీక్ష ప్రారంభమైన వెంటనే ప్రణాళికల అంశాలపై అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాలాలలో పూడికతీతతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామన్నారు. సమస్య పరిష్కారానికి పనులు చేపట్టామని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధిక వర్షాలు, వరదల నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాద నాలాల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ను ఏర్పాటు చేసి 24 గంటలు అప్రమత్తతతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒక్కొక్క ఏరియాకు ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా 203 మంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. జీహెచ్ఎంసీలోని 12 లొకేషన్స్లో వాటర్ స్టాగ్నేషన్ క్లియర్ చేయడం కోసం సంపుల నిర్మాణానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడిన తర్వాత వాటర్ బోర్డు అధికారులతో మాట్లాడి డ్రైనేజీల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఏ స్థాయిలో వర్షం పడితే ఎదుర్కొనేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందని మంత్రి అధికారులను వివరణ అడిగారు. ఇక శానిటేషన్పై సుదీర్ఘంగా సమీక్షించారు. నగరంలో ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోతోందని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు. ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు, జీహెచ్ఎంసీ వదిలి వెళ్లావా అంటూ అడిషనల్ కమిషనర్ని నిలదీశారు. అయినా కనీసం చెత్తకుండీ పాయింట్ల వద్ద దయనీయమైన పరిస్థితి వస్తుందని తెలియని స్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని ఉపేందర్ రెడ్డికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే మేయర్ విజయలక్ష్మి కూడా తానుండే ప్రాంతంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త తీయడం లేదన్నారు. నగరం మొత్తం చెత్తనే కనిపిస్తోందని అడిషనల్ కమిషనర్పై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు. నీటి నిల్వ ద్వారా కావచ్చు, కాలువ లోపల, కాలనీ లోపల గతంలో జరిగినటువంటి పరిణామాల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అనేక ముందస్తు చర్యలు తీసుకున్నాం. కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, జరుగుతా ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి 4 జోన్లుగా మేనేజ్మెంట్, శానిటేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ సాలడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అందులో రకరకాలుగా అంటే పికప్ పాయింట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్, దాని తర్వాత రీజనరేట్ చేయడానికి సంబంధించి అనేక స్టేజెస్ కూడా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్యూరిఫై చేసి పబ్లిక్ శానిటేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని. సీజన్ చేంజ్ అయింది కాబట్టి సీజన్ చేంజ్ లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా మలేరియా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు రాకుండా ఉండే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాల్లో నీటి విలువలు ఉంటాయో మేము హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యాజమాన్యాలను కోరుతా ఉన్నాం. మేము ఈ స్థలాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. ఇక పురాతన భవనాలు, కాంపౌండ్ వాల్స్ గుర్తించి కూల్చివేయడం, ఖాళీ చేయించడం, రిపేర్ చేయించడంతో పాటు సీజ్ చేస్తున్నామన్నారు. సెల్లార్స్ కూడా గుర్తించి లేబర్ క్యాంప్స్ ఉంటే ఖాళీ చేయిస్తున్నామన్నారు. సెల్లార్ తవ్వడం ఈ సీజన్లో బ్యాన్ చేశామని మంత్రికి సంబంధిత అధికారులు వివరించారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీములు, డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ ద్వారా ముందస్తు సమాచారం ప్రజలకు ఇస్తున్నట్లు చెప్పారు. మ్యాన్ హోల్స్ వద్ద అన్ని విధాల సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రౌండ్ ది క్లాక్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ అంతరాయం కలగకుండా వర్షాకాలంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేలా అవసరమైన అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని అన్నారు విద్యుత్ అధికారులు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్షాలు వరదల వల్ల ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఆయా అధికారుల సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరిద్దామన్నారు. పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు, శాసనసభ్యులు అందరూ కలిసి రావాలన్నారు. వర్షాలు పడినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూద్దామన్నారు. నాలాల్లో డీసిల్టింగ్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా నాలాల్లో వ్యర్థాలు వేయవద్దన్నారు. ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుక్కలతో నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని క్షేత్ర పరిధిలో పర్యవేక్షించాలన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యమైన హైజెనిక్ ఫుడ్ అందించేలా చూడాలని చెప్పారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి జోన్కు ఒక వాహనం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఈ సంవత్సరం వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రజలకు అవసరమైన జామ, కరివేపాకుతో పాటు అడిగిన మొక్కలను ఇవ్వాలని సూచించారు. జిహెచ్ఎంసీ పట్ల పూర్తి అవగాహన ఉన్న అధికారులందరితోటి అటువంటి 141 నీటి జమ అయ్యేటువంటి ఒక ఆయా ప్రాంతాలను, వాటర్ లాగింగ్ సెంటర్స్ను ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారానికి ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ఎక్కువగా జిహెచ్ఎంసీ పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అందుకు తగిన చర్యలన్నీ కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం. ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఆర్థికపరమైనటువంటి భారం పడ్డా అధికారులు అప్రమత్తంగా 24/7 పనిచేసి కూడా ఒక్క ప్రాణ నష్టం జరగద్దు, అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. సిల్ట్ రిమూవింగ్ ఆస్పెక్ట్ లోపల అన్ని రకాల చర్యలు తీసుకోబడతా ఉన్నాయి. ఎక్కడైనా మీ నోటీసులు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా సిల్ట్ తీయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. పబ్లిక్ గ్రీవెన్స్ కు సంబంధించినవి డిస్ప్లే చేయాలన్నారు. లేక్స్ ప్రొటెక్షన్ పై దృష్టి సారించాలన్నారు. లేక్స్ డెవలప్మెంట్స్ సిఎస్ఆర్ కింద చేపట్టాలన్నారు. కాలుష్యరహిత వాతావరణం ప్రజలకు అందించేలా చూడాలని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయాలన్నారు. చికెన్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పురాతన భవనాలు, నివాసయోగ్యం లేని భవనాలు గుర్తించి కూల్చివేయాలన్నారు. డివిజన్ స్థాయిలో స్లమ్ ఏరియాలలో తిరిగి అక్కడికక్కడే సమస్య పరిష్కరించేలా ప్రణాళిక చేయాలని కోరారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆయా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సీరియస్ అయ్యారు. ప్రతిరోజు చెత్తకుండీ పాయింట్స్ వద్ద చెత్త క్లియర్ అవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోందని, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ మొత్తంలో 22 లక్షల ఇళ్లకు 4500 స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉండటమేంటని అధికారులను మంత్రి ప్రశ్నించారు. వర్షాకాలం ముందస్తు ఏర్పాట్ల విషయంలో అధికారులు చెబుతున్న అంశాలపై మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయంత్రం పీక్ అవర్స్లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదనే ఉండాలన్నారు మంత్రి. వర్షాకాలం ముందస్తు ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం, సమస్యల పరిష్కారానికి అధికారులు చెప్పే సమాధానాలకు మంత్రి, మేయర్, డిప్యూటీ మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారుల తీరు మారకపోతే తీవ్రమైన చర్యలకు గురికావాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేట్ పాఠశాలల, కాలేజీల బస్సులపై ఆర్టీఓ అధికారులు వరుస దాడులు చేస్తూ కొరడా జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలల రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను 2 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగా లేకుండా ఉన్న 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూల్ యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్టు చూసుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్ మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది.
ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తా ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈ రోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకు రోడ్ మీద మేము చెక్ చేసి వాళ్ళకు సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దని చెప్పి. కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలం మహలింగి వాసులు. ఈ మేరకు బైంసా అబ్కారీ కార్యాలయంలో సీఐ నజీర్కు వినతి పత్రం అందజేశారు. కల్లు తయారీలో ప్రమాదకర రసాయనాలను కలుపుతూ జనాల ప్రాణాల మీదకు తెస్తున్నారని, రైతులు యువకులు మత్తుకు బానిసయ్యేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ కల్లు తాగి అనారోగ్యం బారిన పడటమే కాక 100 మందికి పైగా జనం మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇకనైనా కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మా విలేజ్ మహాలింగి మండల్ తానూర్ డిస్టిక్ ఆదిలాబాద్. ఈ రోజు మహాలింగి గ్రామంలో గౌడ్స్ తెల్లగల్లు అమ్ముతామని చెప్తున్నారు. మహాలింగి గ్రామంలో తెల్లగల్లు అమ్ముతలేరు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు. తెల్లగల్లు అంటే మేము చెట్లు గీసుకొని ఇది అది మేము అమ్ముతున్నారని చెప్తున్నారు. మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇంకొకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా మహాలింగి గ్రామంలో వచ్చి సర్వే చేయడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని గౌడ్స్ ఇంతకుముందు ఇట్లానే వచ్చిండ్రు, ఇట్లానే చెకప్ చేసిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత దాసా పెట్టుకున్నారు, మళ్ళీ పోయిన తర్వాత అమ్ముడు, ఇదే జరిగింది. ఒకటి మా మహాలింగి గ్రామం తరఫున ఒకటి చెప్తున్నాం. మహాలింగి యువకుడుగా మహాలింగి గ్రామంలో ప్యారలైస్ కానీ రోగాలు కానీ ఎందువల్ల వచ్చినాయంటే ఈ తెల్లగల్లు కల్తీ కల్లు కలిపిళ్ళు కాబట్టి వచ్చినాయి. నా పేరు కృష్ణ పటేల్. మా విలేజ్ మహాలింగి మండల్ తానూర్ డిస్టిక్ ఆదిలాబాద్. ఈ రోజు మహాలింగి గ్రామంలో గౌడ్స్ తెల్లగల్లు అమ్ముతామని చెప్తున్నారు. మహాలింగి గ్రామంలో తెల్లగల్లు అమ్ముతలేరు, మొత్తం డ్రగ్స్ అమ్ముతున్నారు. తెల్లగల్లు అంటే మేము చెట్లు గీసుకొని. హైదరాబాద్ అమోర్ ఆసుపత్రి నిర్లక్ష్యంగా బయటపడింది. రోడ్డు ప్రమాదంలో వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందింది. యాక్సిడెంట్తో 2 నెలల క్రితం ఆసుపత్రిలో ప్రవళిక అనే మహిళ వైద్యం కోసం వచ్చింది. మొదట 3.5 లక్షల ప్యాకేజ్తో నయమవుతుందన్న వైద్యులు 2 నెలల నుండి వైద్యం పేరిట 16 లక్షల వరకు వసూలు చేశారు. అయితే నిన్న ఉదయం నుండి చికిత్సకు సహకరించడం లేదని బంధువులకు సమాచారం అందించారు. రాత్రి చనిపోయిందని తెలిపారు. దాంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉంది మీ అమ్మాయి ఆపరేషన్ బాగా అయ్యింది అని అన్నారు. అది ఎందుకు పెట్టిర్రు అని అడిగా నోట్లో. వెంటిలేషన్ ఎందుకు పెట్టిర్రు అంటే అట్లా పెడతారమ్మా, ప్రొద్దున 6 గంటలకే తీసేస్తాము, మంచిగా ఉంది, ఏం లేదు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నారు. ప్రొద్దున 9 గంటల 2 సార్లు పోయి చూసి వచ్చినా పలకరిస్తే పలికింది. ప్రొద్దున 9 గంటలకు సీరియస్ ఉందంటే అంతసేపట్లో ఎట్లా సీరియస్ అవుతుంది? మంచిగా ఉన్న అమ్మాయి, మా అమ్మాయికి ఒక జ్వరం కానీ ఏ రోగాలు ఏవి లేవు, మంచిగా ఉన్న అమ్మాయి పాడి అందుకు వారం రోజు 3 వారాలల్లో మంచిగా చేస్తా అన్న అతను 3 నెలల నుండి తిరుగుతున్నాం. ఇంకా ప్రతి వారం ఒక్కసారి కూడా మిస్ కాలే. ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు. మా పాప మాకు మంచిగా కావాలి కదా, ఇప్పుడు మా బిడ్డ మాకు కావాలి. ఇంత కష్టపడి ఇన్ని నెలల నుండి తిరిగి 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 నా బిడ్డను నాకు ఇవ్వాలి. అసలు రాత్రి 1 గంటకైనా సరే పరిగెత్తాలే, తీసుకొని రావాలి. అయింది రోడ్ ముందే ఉంది కదా అని తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసినప్పుడు మొత్తం అన్నయ్య వాళ్ళందరూ వచ్చేవరకు టైం అయింది. మొత్తం మా బాడీలో చెకప్ అవన్నీ చేశాక ఉత్తి బోన్ ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది, అవి సెట్ చేసేస్తాము, 4 lakhs ఏమో అవుతుంది అని చెప్పినారు. అంత మేము పెట్టుకోలేము సార్, మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత మనీ లేవంటే 2.5కి ఓకే చేస్తా అని చెప్పినారు. 5 రోజుల్లో 6 లక్షల బిల్ చేసినారు. 6 లక్షల బిల్ చేసి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ పగిలిపోయింది, మోషన్ పైప్ పైకి వేయాలని చెప్పినారు. ప్రతిరోజు సార్ నరకం చూపించినారు, ఏదో ఒకటి 6-7 రోజులు ఉంచుకున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేస్తే అన్నిటికీ ఒకటొకటి చేస్తారు కదా. స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్కిన్ని ముట్టుకోకుండా తర్వాత స్కిన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిందని చెప్పినారు. ఆ స్కిన్కి ఎంతసేపు స్కిన్ తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చినారు. కానీ ఇక్కడ నుంచి తీసి పైపు పైనకి వేసినారు. పైకి వేసిన తర్వాత
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి హావా చాటడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయన యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ 2 లోక్సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు. రెండింట్లో ఒకే సీట్ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా రాహుల్ దేన్ని వదులుకుంటారోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు రాహుల్ వైనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరి రెస్టారెంట్లోకి వెళ్లి వంటలు చేస్తున్న సిబ్బందిని పలకరించారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెస్టారెంట్లోని చెఫ్లు సిబ్బందితో మాట్లాడిన తరువాత వారితో కలిసి ఫోటోలు దిగారు. తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతామని, వారిని కలవడానికే తాను వచ్చానని చెప్పారు. ఇంత మంచి భోజనం వడ్డిస్తున్న చెఫ్లు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు అని సోషల్ మీడియాలో చేసిన పోస్టులో రాసుకొచ్చారు. బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతుంది. వరుసగా 2 రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. వెండి రేటు సైతం మళ్లీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ 300 పెరిగింది. దీంతో తులం ధర 66,150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు 320 రూపాయలు పెరిగి 72,160 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు 800 మేర పెరిగి 95,800కు చేరుకుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.